నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. 2024 సంవత్సరం మరి ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ 2024 ఆగస్టు నెలలో మేషరాశి వారు మొదటి వారము మంచిగా ఉంది. మిగిలిన 2 వారాలు కూడా కఠినంగా ఉంది. ఎప్పుడూ జీవితం ఒకే రకంగా వెళ్ళదు. మనం ప్రయాణం చేస్తున్నామంటే కొంత మెరకు వస్తుంది, పల్లం వస్తుంది. ప్రతిరోజు పగలే ఉండదు, చీకటి వస్తుంది. అలాగే మేషరాశి వారికి ఈ వారంలో, ప్రథమ వారంలో అనుకున్న పనుల్ని సజావుగా చేసుకుంటారు. ప్రతి వారిని మైత్రీభావంతో చూస్తారు. అలాగే చిన్న చిన్న పనులను కూడా పెద్ద పెద్ద లాభాలు తెచ్చుకునే విధంగానే సంచారం జరుగుతుంది. సరే, మొదటి వారం అయ్యింది 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు. 8వ తారీఖు దాటిన తర్వాత నుంచి 9, 10 నుంచి కూడా డౌన్గా కిందకి వెళ్తారు. క్రయ విక్రయాదుల్లో నష్టం పొందుతున్నారు. అమ్మడంలో, కొనడంలో కూడా నష్టం పొందుతున్నారు. అలాగే మిత్రులతో కూడా వైరం తెచ్చుకుని గొడవలు పడుతూ ఉండే పరిస్థితి వస్తుంది. ఈ యొక్క గొడవల వలన బంధన యోగం అనేది ఏర్పడుతుంది. బంధన యోగం అంటే ఏంటి అర్థం? కారాగారం, జైలుకి వెళ్ళాలి. అంటే చిన్న గొడవ పడినా కూడా చిలికి గాలివానయ్యి అది పెద్దదిగా మారి పోలీస్ కేసులుగా మారి బంధన యోగంలోకి వెళుతున్నారు. కాబట్టి ప్రతి విషయమందు కూడా 10వ తారీఖు నుంచి కూడా ఈ మేషరాశి వారు కాముగా ఉండాలి. తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. ఎవరిని నమ్మి వస్తువులు కానీ, ధనము కానీ, ఏదైనా కానీ ఇవ్వరాదు. అలాగే ఈ యొక్క 10వ తారీఖు కాడి నుంచి కూడా ఎవరికైనా మధ్యవర్తి తత్వంగా వ్యవహరించి ఫ్రోనోట్ల మీద సంతకాలు చేయడం కానీ, హామీలు ఉండడం కానీ చేశారా అత్యంత దారుణంగా నష్టపోతారు. ప్రతి విషయంలోని నన్ను ముట్టుకోకు, నా మాకకి అన్నట్టు దూరంగా ఉండాలి. నీకు ఏమన్నా సాయం చేయాలంది చేసే, ఎడమ చేత్తో కుడి చేతికి కూడా చెప్పక్కర్లేదు. అంతేగాని ఆమె ఉంటాను, నేను లక్షలు ఇస్తాను నీకు అనే పరిస్థితులు తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే నష్టం అనేది సంప్రాప్తం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడే కాకుండా వాహనముల యందు అత్యంత జాగరూకతను వహించాలి. వాహనము నడిపేవారు చూసుకుని వెళ్ళాలి. దగ్గర అంటే అతి వేగంగా వెళ్ళకూడదు. ప్రమాదకరమైన పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. 10వ తారీఖు నుంచి మేషరాశి వారికి ఆగస్టు నెలలో వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉండే పరిస్థితులు కలుగుతుంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కలతలు రావడానికి అవకాశం ఉంటుంది 10వ తారీఖు దాటిన తర్వాత. విద్యార్థులు కూడా అనుకున్న దానికన్నా తక్కువ స్థాయికి వస్తారు. ఈ నెలలో ప్రతి వారికి కూడా ఇబ్బందిని కలిగించే పరిస్థితే ఎక్కువగా మేషరాశి వారికి కనపడుతుంది. అయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అలా లేదు. మొదటి నుంచి ఉద్యోగ రంగంలో అంటే ఏ ఉద్యోగం మనం చేస్తున్నారు అన్నది కాదు, ఏ ఉద్యోగమైనా సరే ఉద్యోగ రంగంలో ఉన్నవారు 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా శుభ ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగులకు మాత్రమే అవకాశం ఉంది ఎక్కువగాను. ఇక వ్యవహార శైలి ఆ రకంగా ఉంటే ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది? ఈ మేషరాశి వారికి ఉదర సంబంధమైన అనారోగ్యములు తలెత్తుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేని వాళ్ళు ఉండరు, చాలామంది ఉంటారు. 190 మంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది. ఆ గ్యాస్ట్రిక్ కదా అనుకుంటే కుదరదు. ఇక్కడ అది అల్సర్గా మారే పరిస్థితి వస్తుంది. గ్యాస్ట్రిక్ కాస్త అల్సర్ అవుతుంది. అల్సర్గా మారితే ప్రమాదం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాశివారు ఈ యొక్క ఆగస్టు నెలలోని అత్యధికమైన జాగరూకతను తీసుకోవాలి. వైద్యాన్ని
తప్పనిసరిగా వైద్య సేవల్ని పొందాలి. చిన్నదానికైనా సరే తర్వాత చూద్దామని అనుకోకూడదు. ముందు అర్జెంటుగా వైద్యుని కలిసి అక్కడ వైద్య సేవను తీసుకుంటే ఆరోగ్యవంతమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. సరే, ఈ యొక్క ఆగస్టు నెలలో మేషరాశి వారికి అన్ని విధములుగా కూడా నష్టదాయకంగా కష్టదాయకంగా ఉన్నది అని చెప్పింది. అంటే ఉద్యోగ రంగాన్ని తప్పించి ఉన్నవారందరికీ కష్టదాయకంగా 10వ తారీఖు నుంచి ఉంది. దీని పరిష్కార మార్గం ఏం చేస్తే బాగుంటుంది? దీన్ని పాటించాలి, కంపల్సరీగా పాటించాలి. ఏ దేవుడిని మనం ఏ పరిస్థితుల్లో మనం చెయ్యాలి అన్నది. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించాలి. శ్రీశైల క్షేత్రం వెళ్ళి అక్కడ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది శ్రీశైలం లోపలే. ఆ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గుడిలోని కళ్యాణాన్ని చేయించాలి. అలాగే ఆ గుడి లోపల నాగదేవత ప్రతిమలు ఎక్కువగా ఉంటాయి. అభిషేకాలు చేపించే మండపం దగ్గర, గోశాల దగ్గర ఉంది. శ్రీశైలం గోశాల దగ్గర కొంచెం దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్ళి ఆవు నేతితోటి దీపాన్ని పెట్టాలి. ఆవు నేతితో దీపాన్ని పెట్టాలంటే ఏ దీపం పెట్టాలి? ఒక అరటి డొప్ప కానీ, అరటి డొప్ప మంచిది. ఆవు నెయ్యలో ఒత్తులు వేసేయండి. ముందు నేను కాడొత్తులు ఉంటాయి కదా, ఆ కాడ ఒత్తులు వేసేయండి. వేసేసి తడిపేసిన తర్వాత అరటి డొప్పకు అటు ఇటు 108 ఒత్తులు పెట్టండి. అరటి డొప్పలోనే పడతాయి. ప్రేమితులు పెట్టాలంటే మనకు వాళ్ళం అరటి డొప్పలోని ఆ టైపు కొన్ని ఒత్తులు వచ్చేలాగా, ఈ టైపు కొన్ని ఒత్తులు వచ్చేలా చేసి కొద్దిగా ఆవు నెయ్యిని అరటి డొప్పలో పోసి అగరవత్తితో వెలిగించాలి. అగ్గిపుల్లతో కాదు, అగ్గిపుల్లతో అగరవత్తిని వెలిగించి ఒక చిన్న ప్రమిదిలో ఒక దీపం పెట్టి లేదంటే ఒక ఒత్తి వేసి ఓ దీపం పెట్టుకుని దీనికి అగరవత్తి అత్తమన్న ఆరిపోద్ది. అత్తమన్న అగ్గిపుల్ల వేయాలంటే కుదరదు. దాంతో దీన్ని తీసి అది వెలిగించాలి. ఏ సమయంలో వెలిగించాలి? సాయంత్రం సమయంలో వెలిగించాలి. 108 ఒత్తులు వెలిగించి నాగదేవతకి చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. నువ్వులతో చేస్తారు, చిమ్మిలి ఉండలు అంటారు. చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. పెట్టి నమస్కరించి ఎప్పుడైతే ఈ విధంగా వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేపించి సంధ్యా సమయంలో ఈ ఒత్తులు వెలిగిస్తారో, శ్రీశైల దర్శనం కూడా చేసుకుంటారు. అలాగే భ్రమరాంబిక మల్లికార్జున కూడా దర్శనం చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ రకమైన చిమ్మిల నివేదన చేశారో ఈ మేషరాశి వారికి కలుగుతున్న ఉపద్రవముల అన్నీ కూడా తొలగి ఉపయోగకరమైన పరిస్థితిని పొందుతారు. అయితే శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి అన్నీ చేశారు, బాగానే ఉంది. రాత్రికి అక్కడ ఉండిపోవాలి. అయిపోయింది కదా, ఒత్తిడి లేగించేసాం కదా, మన పని అయిపోయింది కదా, ఇక్కడ ఉండబడింది ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయలుదేరిపోతారు చాలామంది. అది తప్పది. ఈ కార్యక్రమం చేసిన తర్వాత శ్రీశైల క్షేత్రంలోని అక్కడ ఓ రూమ్ తీసుకుని ఆ రూమ్లో నిద్రించి ఉదయాన్నే మళ్ళా లేచి శ్రీశైలంలో దర్శనం చేసుకుని, ఉచిత దర్శనం టికెట్ కొనుక్కుని దర్శనం చేసుకుని వస్తూ గణపతి దగ్గర ఆగాలి. సాక్షి గణపతి, ఆయన సాక్ష్యం చెప్పాలి. నాకు సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళే ముందు వెళ్ళక్కర్లేదు, వెళ్ళిపోయే ముందు వెనక వెళ్ళాలి. గణపతి పూజ ముందు చేస్తారు, రైటే. శ్రీశైలం వెళ్ళినప్పుడు దేవుణ్ణి దర్శనం చేసుకుని అక్కడ గణపతి దగ్గరికి వచ్చి గణపతికి కొబ్బరికాయో అరటిపండు నివేదన చేసి అక్కడ కూర్చుని పద్మాసనం వేసి కూర్చోవాలి. గుడికి దగ్గరగా కొంచెం దేవుడు కనపడేలాగా అక్కడ ఆయన చెప్పాలి, మహానుభావ మేము శ్రీశైల క్షేత్రానికి వచ్చాం, సుబ్రహ్మణ్య స్వామికి వల్లీ దేవసేన సమేతనే చెప్పాలి. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణమని చేయించాను, శివయ్యని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత భ్రమరాంబ మాతని చూశాను. ఆ రోజు సాయంత్రం, ఇది ఉదయం చేశాం, ఆ రోజు సాయంత్రం ఇలా నాగ పడగ దగ్గరికి వచ్చి 108 దీపాలు పెట్టి
చిమ్మిలి నైవేద్యం పెట్టి మ్రొక్కి మళ్ళా ఇంటికి నేను బయలుదేరుతున్నాను. ఈ విషయం స్వామివారి చెవులే వేవేయ గణపతి అంటే అప్పుడు సాక్షి గణపతి సాక్షిని చెప్తాడు స్వామివారికి. అంతేగాని ఇదేం తెలియకుండా వెళ్ళిపోతారు, అక్కడ ఒక కొబ్బరికాయలా పడేస్తారు, దండం పెట్టేస్తారు, వచ్చేస్తారు, గబ్బలాడతాను, ఇంటికి వెళ్తాను. ఇలా చేయకూడదు. ప్రతి పనికి ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమబద్ధంగా చేస్తేనే అది ఫలితాన్ని వస్తుంది. శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి సాక్షి గణపతిని సాక్షిని చెప్పించి మనం రావాలి. అయితే ఇక్కడ ఒక కార్యక్రమం కూడా ఉంది. శ్రీశైల క్షేత్రానికి మనం ఒక కారులో వెళ్తేనే బెస్ట్. ఎందుకంటే వస్తున్న దారిలో ఉమామహేశ్వర అనే ఊరుంది. చంద్రుడు ప్రతిష్ఠ చేసింది. ఆ కొండ కూడా చంద్రవంకలాగే ఉంటుంది. ఉమామహేశ్వర స్వామికి అక్కడ ఆరాధన చేయాలి. ఈ యొక్క చేసిన తర్వాత అప్పుడు మనం బయటకు రావాలి. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తారో అన్ని విధములుగా కాన మేషరాశి వారికి ఆగస్టు నెలలో వస్తున్న ఉపద్రవములు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతోటి వర్ధిల్తారు. సరే, ఈ యొక్క శ్రీశైల క్షేత్రం ఒకసారి వెళ్ళి వస్తే సరిపోయింది. కానీ ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇబ్బందిని ఎదురు చూస్తూనే ఉంటున్నారు. కాబట్టి ఈ ఇబ్బంది మనకు కలగకుండా సంతోషకరమైన జీవితాన్ని పొందాలి ప్రతిరోజు ఎంతో కొంత అనే పరిస్థితి ఏం చేయాలి? దీనికి కూడా ఒక రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీని ఇంటికాడ పాటించాలి, లేదంటే ఆలయంలో పాటించాలి. శివాలయంలోకి వెళ్ళాలి. శివాలయంలోని కుక్కలకు బిస్కెట్లు పెట్టడం, శివాలయం దగ్గరికి వెళ్ళి కుక్కలు బిస్కెట్ పెట్టడం, ఆవులకి లేదా తోటకూర లేదా టమాటో పళ్ళు, ఎర్రని టమాటో పళ్ళు, కుజుడు అంటేనే ఎరుపు రంగు, మేషరాశి కుజుడు అధిపతి కదా, అందుకని ఎర్రని టమాటో పళ్ళు అది చేయడం. అలాగే సాధ్యమైనంత వరకు మీకు తోచినంత మందికి, పెద్ద మందికి, వందల మందికి అవసరం లేదు, ఒక నలుగురు ఐదుగురికైనా, ఒక ఐదుగురు చూసుకోండి, ఒక ఐదుగురికి కర్డ్ రైస్ అంటారు, తాలింపు అన్నం అంటారు, అది తయారించండి. ఎలా చేయించాలి? ఎలా చేయాలంటే ఎక్కువ కరివేపాకు వేయాలి, అందులో దానిమ్మ గింజలు వేయాలి, నల్ల ద్రాక్ష పళ్ళు వేయాలి. కర్డ్ రైస్లో పులిహార చేయించాలి. ఒక కర్డ్ రైస్, పులిహార, మజ్జిగతో చేసిన అన్నం, దీన్ని దద్దోజనం అంటారు. అందులో ఎర్రని దానిమ్మ గింజలు వేయాలి. దద్దోజనంలో ఎర్రని దానిమ్మ గింజలని, నల్ల ద్రాక్ష కూడా వేయాలి. ఏదో నల్ల ద్రాక్ష వేయమన్నాం కదా అని చెప్పేసి అంత అన్నంలోని ఓ 4 నల్ల ద్రాక్ష అయితే సరిపోదు, ఒక అరకేజీ అంతా పడాలి. అది తినే కొలిది తినాలనిపించాలి. అలాగే పులిహోర చేయించాలి. పులిహోరలోని ఇంత కరివేపాకు వేస్తున్నారంటే ఇంత కరివేపాకు వేయించాలి. అంటే చాలామంది కరివేపాకు కూడా తింటారు, కానీ కొంతమంది తినరు, అది ఏరేస్తారు. అలా ఎప్పుడైతే ఏరు పారేస్తున్నారో భక్తులు ఆ పులిహోరలో ఉన్న కరివేపాకుని, మీలో ఉన్న కష్టాలను కూడా వేరు పారేస్తున్నారు, తొలగిపోతున్నాయి. అయితే పులిహోరలోని కరివేపాకు, జీడిపప్పు, పల్లీలు, ఏరుశనగ గుళ్ళు అంటారు, ఇవి కూడా వేసి చింతపండుతో తయారు చేయాలి. చాలామంది దబ్బకాయ కానీ నిమ్మకాయ కానీ పొండుతారు, కాదు, చింతపండుని ఉపయోగించాలి. చింతపండును ఉపయోగించి అది తీసుకొచ్చి ఈ మేషరాశి వారు ఈ ఆగస్టు నెలలో ఒక 3 రోజులు 3 సార్లు మీకు తోచిన వారంలో ఏదో వారంలో ఇది చేస్తూ ఉంటే చక్కని ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా సరే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం వల్ల నాగపడగ దగ్గర చిమ్మిలి నైవేద్యంతో 108 దీపముల వలన ఈ యొక్క చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం వలన ఈ దోషాలన్నీ తొలగి సుఖ సంతోషకరమైన జీవితాన్ని పొందుతారని ఇది కూడా పురాణ విధానంలోనే ఉంది. ఈ వార ఫలములు, మాస ఫలములు, సంవత్సర ఫలములు, దిన ఫలములు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. మనం చెప్పే దాంట్లో ఈ యొక్క సంవత్సర ఫలితం చెప్పాను నేను. ఈ సంవత్సర ఫలితములో
ఒక 60% మాత్రమే మీకు దగ్గరగా ఉంటుంది. అయితే లక్ష్మి అనే అమ్మాయి ఉంది. అమ్మాయికి జాతకం చెప్తున్నాం. లాలేలు అని చెప్పి అక్షంతరం బయలుదేరింది. మేషరాశి వచ్చింది. మేషరాశి గురించి చెప్పండి. లక్ష్మి ఒక్కట్లే లేరు. లక్ష్మి అన్నవాళ్ళు ఒక్కరు లేరు, కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. ఈ వేల కోట్ల మందికి ఇదే జాతకమా? నేను చెప్పింది గోచారాన్ని చెప్పాను. మీ యొక్క రాశి ఫలాన్ని కానీ, లగ్న ఫలాన్ని కానీ, లేకపోతే మీ నవాంశ చక్రం కానీ, రాశి చక్రం కానీ లేదు. గోచార చక్రాన్ని బట్టి నేను జాతకం చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ జాతకాల వల్ల నేను చెప్పిన పరిణామాల్లో 60% కరెక్ట్గా ఉన్నా, 40% మీకు నచ్చకపోయినా, నేను చెప్పిన పరిహారాలు, రెమెడీస్ తప్పనిసరిగా పాటించండి. లేదు మన పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి అని అంటే పర్సనల్గా కలవాలి. పర్సనల్గా కలిస్తే దానికి వచ్చిందంటే మీ రాశి నవాంశ ద్రేక్కాణం అనే చక్రాలు 8 చక్రాలు ఉంటాయి. ఈ 8 కుండలన్నీ పరీక్షిస్తాం. అది మీ జాతకమే. మీ నాడి బొటనవేలి ముద్రను తీసుకుంటాం, మీ హస్త రేఖలను చూస్తాం, మీ ముఖ కవళికలు చూస్తాం, ఫేస్ రీడింగ్, మీ న్యూమరాలజీని తీస్తాం. ఇన్ని విధాలుగా తీసి చెప్పే జాతకం మీకు కరెక్ట్గా వస్తుంది. అంతేకాని ఈ రాశి చక్రంలో చెప్పాడు, ఇలా చెప్పాడు అని అన్నది ఇది మాత్రం 60% మాత్రమే వస్తుంది. అది 100% వస్తుంది. కాబట్టి ప్రతి ప్రేక్షకులందరూ కూడా దీనిని గమనించి పర్సనల్గా కలవడం కానీ, లేకపోతే ఫోన్లో తెలుసుకోవడం కానీ చేయడం వలసిందిగా కోరుతున్నాం. ఆయుష్మాన్ భవ. అలాగే గురువుగారు, మీరు గనక గురువుగారిని పర్సనల్గా కలవాలి అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, ఆలస్యం చేయకుండా గురువుగారికి కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.